ఇంతకుముందు తెలియచేసిన మంత్ర వివరణ లౌకిక శబ్దములకి అలౌకిక శబ్దములు వేరువేరు. ఈ విశ్వం శబ్ద రాశి. లౌకిక శబ్దాలు ఆ అర్థాలు ఏ విధంగా ఉంటాయో అదే సూత్రం ప్రకారం అలౌకికమైన శబ్దాలు అలౌకిక శక్తులకి అర్థాలు ఉంటాయి. మన ఋషులు ఆ శబ్ద రాశిని దర్శించారు. ఆ శబ్ద రాశిని దేవతల నామములతో వాళ్ళు తెలుసుకున్న దేవతని గురు శిష్య సంవాదంగా ఆమ్నాయంగా తెలియచేశారు. ఎలా తెలియచేశారంటే సైన్స్లో కాంతి కిరణాన్ని ఒడిసి పట్టుకోవటం నేడు ఈ మధ్య తెలుసుకున్నారు. వాళ్ళు ఆ మంత్ర శబ్ద రాశిని ఒడిసి పట్టుకున్నారు. వాళ్ళు దర్శించిన రూపం దేవత ధ్యాన శ్లోకం. అలా చెప్పారు. దేవనాగరిక లిపిలో ప్రాచీనం దాంట్లో బీజాక్షర రూపములు ఉంటాయి. ఆ దేవనాగరిక లిపిలో విసర్గని కన్యా బీజము అంటారు. ఇంతకు మించి నేను చెబితే కొంతమంది బాధపడతారు. ఆ విద్య ఎలాంటిదంటే బాలామంత్రంలో శ్రీ విద్యలో వస్తుంది. అది చెప్పకుండా మిగతావి చెప్పకూడదు అని శాస్త్ర నియమం. సరే, సపోజు రజస్వల అని స్త్రీకి వివాహం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ పంచదశలు షోడశలు ఇవన్నీ చేసిన వాళ్ళ పరిస్థితి బాధ లేకుండా అలా ఉంటుందన్నమాట. ఈ ఆనాటి ఋషులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళకున్న అనంతమైన జ్ఞానాన్ని వాళ్ళు దర్శించిన శబ్దరాశిని ప్రజలకి వాళ్ళ జ్ఞానాలను బట్టి తెలియచేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆధ్యాత్మిక భాషలో చెప్పేవాళ్ళు. సపోజు మీ బాల్యావస్థ ఆధ్యాత్మికంలో ఉన్నవాడికి ఈ ఆధ్యాత్మికాలు ఇవన్నీ ఉంటాయి. వాడిలో నిద్రపోతున్న దేవత స్వప్నావస్థలో ఉంటుంది. స్వప్నావస్థలో ఉన్న దేవత అంటే స్వప్నావస్థలో ఫిజికల్గా నీకు కలిగే కొన్ని ఫీలింగ్స్ని స్వప్నావస్థలో అనుభవిస్తుంటావు. అవి సత్యం కాదు కదా, అది ఒప్పుకోదు. ఇప్పుడు స్వప్నావస్థలో నువ్వు బాహుబలి సినిమాలో రథం లాగటం, ఏనుగు ఎక్కటం ఇవన్నీ చేసావు స్వప్నావస్థలో. నీ ఇంటి గుమ్మాలు ఎంత ఉంటాయి, అందులోకి రథం రాదు కదా, అది సత్యం కాదు కదా. కాబట్టి స్వప్నావస్థలో ఫిజికల్గా నువ్వు అనుభవించిన అసత్యాలే సత్యం అవుతున్నాయి. అప్పుడు జాగృత అవస్థలో కూడా అది అసత్యం, స్వప్నావస్థ అసత్యం. మరి ఇది సత్యం ఏంటి అంటే నువ్వు నీ పేరులో ఉన్న దేవతా స్వరూపాన్ని తెలుసుకొని దాన్ని తెలియచేసుకోవటం. లేదు అంటే శ్రీ విద్యా మంత్రాలు నీ అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అది అవి వీటిని విశ్వవిజ్ఞానము అంటే వేదము. ఈ విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏమీ లేవు అని చెబుతుంది వేదం. ఒక ఆకలేసేవాడికి మనం వేదాలు చెప్పి మంత్రాలు చెబితే వాడు చెయ్యడు కదా. ఆకలేసే స్టేజ్ ఎప్పుడు బాల్యంలో ఉంటుంది కదా. వాడికి అన్నం పెట్టడం అనేది జగత్తు ధర్మం. అంతవరకు వాడికి యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆహారం సంపాదించుకోవడం నేర్పించాలి, ఆకలి తీర్చుకునే విధానం. అది మంత్రాల పని. యవ్వనం అయిపోయి కౌబారంలోకి వచ్చినాక ఏం చేయాలి, నువ్వు చేసిన మంత్రాలు ఎంతవరకు వాటి వలన సమాజానికి లాభము నష్టము, వాటి నుంచి మంచట నీకేంటి, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలి. యవ్వనం తర్వాత ఏం చేయాలి, కౌమారం తర్వాత వృద్ధాప్యం. అప్పుడు ఈ మంత్ర దేవతలు పరి రూపములతో పరబ్రహ్మ స్వరూపంగా ఉన్న షాడోలు అని ఫిక్స్ అవుతావు. ఇప్పుడు నేను ఒక జాతిని కానీ ఒక గుంపుని కానీ ఒక వ్యవస్థను కానీ నిర్మూలించబడే 6 వారాహిలు నేర్చుకొని వాటిని మా గురువు గారికి ఇచ్చిన హోమంలో నేను చేసినటువంటి ప్రామాణికమైన మా ఇద్దరి మధ్య జరిగింది. దానికి కొంతమంది సాక్ష్యం కూడా ఉన్నారు.
నేను వాటిని బాల్యావస్థ ఆధ్యాత్మికం దాటిన వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళ మనసుల్లో ఉన్న దృశ్య ప్రపంచ ఆధ్యాత్మం తుడిచిపెట్టుకుపోయి ఈ అందరూ శ్రీ విద్యారావుకి రావాలి, లేకపోతే వాళ్ళ పేరులో ఉన్న దేవతను తెలుసుకోవాలి, అప్పుడు మాత్రమే ఉపయోగపడే విధంగా వాళ్ళ మీద ఆ వ్యవస్థ మీద నేను ఈ వారాహిని సంకల్పం చేస్తాను. అంతేకాని ఒక వ్యక్తిగతంగా ఉపయోగించుకునే విద్యలు కాదు అవి. వ్యక్తిగతంగా నీ కర్మను పట్టి వాటికి వాడకూడదు. శాస్త్ర ఉల్లంఘన అవుతుంది. దాని కర్మ వేరే అనుభవించాల్సి వస్తుంది. నాకు తెలిసి ప్రతి ఆడవాళ్ళు కనుక నేను ఇందాక చెప్పిన ఆ పక్కన విసర్గ పెడితే అహా అవుతుందని చెప్పాను కదా, ఆ మంత్రం స్త్రీలు నేర్చుకుంటే తెలుసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చేయిస్తే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు చాలామంది ఆడపిల్లలకి ఎక్కువగా మీరు పెట్టే ఆహారం రీత్యా ఈస్ట్రోజన్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి. పెరిగిపోయినప్పుడు వాళ్ళు ఒక రజస్వల అయిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళ ఆహారం రీత్యా వాళ్ళకి తప్పు అని అనిపించదు, తెలీదు. ఆహారం రీత్యా వాళ్ళలో వస్తున్న ఈస్ట్రోజన్స్ అనబడే వాళ్ళ ఆ ఈస్ట్రోజన్స్ అనబడే చెప్పే కొన్ని అణువుల రీత్యా లైంగికమైన ఆకలి ఏర్పడుతుంది. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని నెత్తి మీద పెట్టుకొని పెంచుతారు. వాళ్ళు పెట్టిన ఆహారాలు ఇవన్నీ వాళ్ళకి ఏ స్టేజ్ని బట్టి వాళ్ళకి వచ్చేదాన్ని బట్టి తల్లిదండ్రులు చూసుకోవాలి. వాళ్ళ పిల్లల తప్పు కాదు కదా. వాళ్ళు ఈ ఆహారం తినగా హార్మోన్లు ఇచ్చా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ రాగానే ఏం చేస్తారు, వాళ్ళు ఎవడో ఒకటి దారిని పోయి పనికి మాలిన కొన్ని ప్రేమించాము అని చెప్పి వెళ్తారు. ఒక సంవత్సరం తర్వాత ఆ అమ్మాయికి హార్మోన్స్ డౌన్ అయినాక వాస్తవ స్థితిలోకి వస్తుంది. చేతులు గాలిని ఆగులు పట్టుకున్నట్టుగా మళ్ళా ఉంటుంది వ్యవహారం. అందుకని మీరు మీ చిన్నప్పటి నుంచే మీ ఆడపిల్లలకి ఇవి మంత్రాలు, శ్రీ విద్యా మంత్రాలు, వాళ్ళ నామరూపంలో మంత్రాలు చేయిస్తూ ఉంటే హార్మోన్స్ని కంట్రోల్ చేస్తాయి. అవి ఒకవేళ ఈస్ట్రోజన్స్ పెరిగినా కంట్రోల్ చేస్తాయి. అవి సనాతన కాలంలో అందరూ చేసిందే, కొత్తగా నేను చెప్తుంది కాదు. మరుగున పడిన దాన్ని నా చేత మా గురువు గారు చెప్పిస్తున్నాడు. అది సబ్జెక్టు. అంతేగాని వాళ్ళని తప్పు పట్టవలసిన అవసరం లేదు. వాళ్ళట చేశారు, వీళ్ళట చేశారని. నాభి కింద అధోస్థానం అంటుంది, అంటే పాతాళ లోకం. దాని జ్ఞానం ఉండదు కదా. దాని జ్ఞానం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఆ మంత్రం చేస్తుంటే వాళ్ళకి శరీర ఇంద్రియ జ్ఞానం వస్తుంది. ఏది ఉపయోగించాలి, ఏది ఎప్పుడు ఉపయోగించాలి, సమాజం రీత్యా తల్లిదండ్రులు మన పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఎలా ఉండాలి, ఏంటి ఎలా. ఇప్పుడు నాకు తెలిసి ఒక చోట అంజనా అని ఒక అమ్మాయి ఉండేది, స్టిల్ ఇప్పటికీ ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మల నుంచి లలిత సహస్రనామం నేర్చుకొని చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా మంచి ఇంద్రియాల మీద పట్టుంది. వివాహమైనాక ఇంటర్నల్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే మెంటల్ బ్యాలెన్స్ ఆ అమ్మాయి వెంట్రుకవాసి కూడా తప్పకుండా ఒక మహాపతివ్రతలాగా షీఈ్ మోస్ట్ టాప్ గర్ల్ నాకు తెలిసినంతవరకు. నేను 60 yearsలో అలాంటి అమ్మాయిని చూడలేదు. ఎందుకని? ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా అమ్మాయి లలిత సహస్రం ఇన్ని చదువుకోవటం, వేద ప్రామాణికంగా వాళ్ళ అమ్మమ్మలు నేర్పించడం వల్ల ఉంది. తర్వాత ఇవి తెలుసుకోకపోతే, ఈ జ్ఞానం తెలుసుకోకుండా ఊరికే స్వానుభవంగా తెలుసుకుంది అమ్మాయి. స్వానుభవంగా తెలుసుకోకపోతే ఏం చేస్తారంటే, ఎవరికి చదవటం, ఎవడో చెప్పిన వినటం, చూడటం, మాట్లాడటం వలన వేదాల జ్ఞానం తెలియదు. స్వానుభవంగానే తెలుస్తుంది. ఈ రోజులు ఎలా ఉన్నాయి? తండ్రి పీక కోసి, తండ్రిని ఊరేసి, తండ్రి సంపాదించిన ₹1,000 ఎత్తుకెళ్ళే కొడుకులు ఉన్న సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి వాటి రక్షణ కొరకు వారాహిలు, ప్రత్యంగిరాలు, అధర్వణ భద్రకాళిలు, తర్వాత వచ్చి శూలిని దుర్గాలు, ఇవన్నీ ప్రొటెక్షన్ వాడికి. అందుకొరకు చేయాలి. చేసి వాటిని వ్యక్తిగతంగా వినియోగించుకోకూడదు. నువ్వు చేసావంటే ఆల్మోస్ట్ ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవత స్వరూపంగా, అంటే ఉదాహరణకి ఇప్పుడు సినిమా యాక్టర్ నువ్వు ఊహించుకొని
చాలామంది అనేకమైన ఫీలింగ్స్ పొందుతున్నారు కదా, అది ఎంత సత్యమో ఈ దేవతా భావన వీడిలోకి రావటం అంతే సత్యమని ఋషులు చెప్పారు. ఏ విధంగా చెప్పారు? న్యాసపూర్వకంగా తెచ్చుకుంటే మీరే ఆ దేవత అవుతారు. ఆ విధంగా ప్రతి ఆడపిల్లలు ఈరోజు నేను చెప్పినటువంటి షార్ట్ వీడియోలు అది చూసి మిమ్మల్ని ఇప్పుడు నేను ఇది ఒక వ్యక్తిని బాగు చెయ్యాలనో లేకపోతే ఎవరితో ఒకరిని ఉద్ధరించాలనో నన్ను నేను ఉద్ధరించుకోవటానికో చెప్పట్లేదు. కొన్ని వేల మంది నేను ఉదయం పూట శృతుల జ్ఞానం ఉండి చెప్పేవాళ్ళు లేక ఎదురు చూస్తున్నారు కొంతమంది వేల మంది నేను చెప్పేదానికోసం. కొన్ని వందల మంది అయితే దీన్ని అదేదో అంటారు చూడండి, అట్లా పంపించుకొని వాటికి నేను చేసేదానికోసం రెడీగా కూడా ఉంటున్నారు. అవన్నీ నాకు ఆ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పాడు, గురువుగారు మీ దాంట్లో ఇట్లా ఉంది సిస్టమ్ అది ఇది అని చెప్పి. నాకు వీటి టెక్నాలజీ పెద్దగా తెలియదు. అతను దాన్ని బట్టి నాకు అర్థమైంది. కాబట్టి ప్రజలకి అగ్గిరవ్వ లాంటి శ్రీ విద్య కానీ వాళ్ళ నామరూప దేవతను కానీ తెలుసుకుంటే ఇక్కడ సమస్యలు లేవు కదా. జాగృత అవస్థ నువ్వు నిద్రపోయినప్పుడు కనపడతలేదు కదా, నిద్రలో నువ్వు చూసినవి మెలకు వచ్చినాక సత్యం కావట్లేదు కదా. అప్పుడు నువ్వు ఏం చేస్తే బాగుంటుంది? ఋషులు చెప్పారు కదా, సైన్స్ చెబుతుంది కదా. నేను గతంలో చెప్పిన రైలు పట్టాలు ఏ విధంగా ఉంటాయో వేదము రైలు పట్టాల మీద రైలులాగా వెళ్తున్నట్టు మిమ్మల్ని మీరు ప్రయాణించండి మీ అంతిమ సమయం వరకు అని చెప్తున్నాను. దీనికి మాకు కుదరదండి, మాకు పొద్దున్నే లేవలేమంటే ఎప్పుడు మా లేచి 24 గంటలు జాగృత అవస్థలో ఉన్నప్పుడు మనన త్రాయతే మంత్రహాని ఋషులు వరం ఇచ్చారు కదా. మననం చేసేవాడి చుట్టూ ఇది ఒక ఇప్పుడు ఆ ఆరాలాగా ఆరా అంటే ఏంటి? ఆ దేవత యొక్క స్వభావం వాడిలో ఉంటుంది, వాడి మాట అగ్ని బీజములాగా ఉంటుంది. అంతే కొంతమంది చెబుతారు ఏ పుట్టలో ఏ పాముందో జాగ్రత్తగా ఉండండి అని. అంటే ఏంటి అర్థం? వాడితో ఆ మంత్రాలు చేసే వాడు ఎవడు చేసినా సరే వాడు ఒక యూనివర్సల్ పవర్తో లింకప్ చేసుకొని ఉంటాడు. వీటిని తెలుసుకోవాలి అంటే మీరు నేను చెప్పే పేర్లు అవి సత్యమా అసత్యమా టెక్నాలజీ ద్వారా తెలుసుకోండి. ఇవి వేదాల్లో ఉన్నాయి కానీ షార్ట్ హ్యాండ్లో ఉంటాయి. వాటిని స్వానుభవంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నవాడు చెప్పలేడు, చెప్పేవాడు తెలుసుకోలేడు. ఎవరు చెప్పినా సరే పరమాత్మ గురించి అది సత్యం కాదు. ఎందుకని సత్యం కాదు? ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఏ మానవుడు ఒకేలాగా ఆలోచించడు. ఇవి ఈ ధర్మశాస్త్రాలు కొన్ని రాసిన వాళ్ళు వాళ్ళ మానసిక బుద్ధితో రాస్తారు. అది భ్రమ అని అంటుంది శాస్త్రం. ఈ వేదము భ్రమ కాదు, సర్వమానవులకి పరమాత్మ చెప్పిన విశ్వ విజ్ఞానము. దానిని స్వానుభవంగా తెలుసుకోవాలి. సంధ్యావందనం వాళ్ళ కమ్యూనిటీలను బట్టి వాళ్ళు అది ఉల్లంఘించకుండా సంధ్యావందనం చేయటం. సంధ్యావందనంలో చెప్పిన గాయత్రి నేను చేయకపోతే పాపం చేస్తే పుణ్యం రాదన్నాను కాబట్టి శ్రీ విద్యా గాయత్రిని గుప్త గాయత్రి అని కూడా అంటారు. శ్రీ విద్యని దీన్ని ఆచరించుకోవటం, మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోవటం అలా చెయ్యండి. నేను ఆహారాన్ని ఔషధంగా సేవిస్తూ గురువుగారికి ఇచ్చిన మాట రీత్యా శాస్త్ర నియమంలో ఉల్లంఘించకుండా చాలా వరకు లాంగ్వేజ్ కుదించుకొని సామాన్యులకి ఈ విద్యలు తెలియజేస్తున్నాను. మీరు బాల్యావస్థ ఆధ్యాత్మికమైన నేటి దృశ్య ప్రపంచం మానుకొని యవ్వనమైన ఆధ్యాత్మికంలోకి వెళ్ళండి. సదా షోడశ వర్ష నవ యవ్వన దర్పిత మాయామయీం తత్వమయీం సింధూర వర్ణమతి కోమలాంగీం. మీరు అది అవుతారు. మీరు ఎప్పుడు ఒక మానసికంగా ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. వృద్ధాప్య ఛాయలు రావు శ్రీ విద్యలో ఉపాసకుడికి. అది ఎవరు ఏ ఉపాసకుడికి? శాస్త్ర నియమ నిబంధనలకి. మాయామయీం తత్వమయం అంటే ఏంటి? ఒక పదార్థం యొక్క గుణం నోట్లో పెట్టుకునేది. వాట్ ఈజ్ ద బర్త్? అది ఎలా పుట్టింది, ఎక్కట్లా వస్తుంది, ఎలా పోతుంది నోట్లోకి అని తెలుసుకుంటే మానవుడికి రోగాలు రావు. చాలామంది అల్యూమినియం దాంట్లో వండుకుంటుంటారు కొంతమంది తెలియక.
అల్యూమినియం హీట్ ఎక్కినప్పుడు అది ఆహారంలోకి వస్తుంది. ఆ మెటలు అది తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు ఇవన్నీ రోగాలు వస్తుంటాయి. కాబట్టి ఈ విదేశ వలసవాద విద్యలో చదువుకున్న వాళ్ళకి ఇవి స్వానుభవ జ్ఞానం ఉండదు. మీరు కూడా యవ్వనంలో ఉండే ఆధ్యాత్మికం ఆచరించండి, మీకు కూడా వస్తుంది. మీ ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద ఎవ్వడు ధనంలో ఇబ్బందుల్లో తక్కువ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంలో ఎవడైనా పరబ్రహ్మ అవ్వచ్చు. కులము ముఖ్యము కాదు. ఆహార అలవాట్లు, ఆధ్యాత్మిక అలవాట్లు ఇవి తెలుసుకోండి. దాంతో మీరు కూడా చాలా గొప్పగా అవుతారు. స్వస్తి.